హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం అండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా 2019 మళ్ళీ ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా అనేకమైనటువంటి కీలక ప్రకటనలు, ఎన్నికల వాగ్దానాలు చేయటం జరిగింది. దీనిలో భాగంగా కొన్ని వాగ్దానాలను ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చురుకుగా కొన్ని అయితే తీసుకెళ్తుందండి. దీంట్లో భాగంగా ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు మరి విద్యా సంవత్సరం ముగిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు తల్లికి వందనం అనేటువంటి ప్రతి విద్యార్థుల ఖాతాలో 15,000 పడుతుందని ఎదురు చూస్తూ ఉన్నారండి. అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో తల్లికి వందనం పథకం స్కీమ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయటం జరిగిందండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎంతగానో ఎప్పుడు డబ్బులు జమ అవుతాయా అని ఎదురు చూస్తున్నారండి. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్క్రిప్ట్ అయితే చేయొద్దండి ఫ్రెండ్స్. అలాగే వివరాలకు వెళ్ళేది మొట్టమొదటిసారిగా మా ఛానల్ కనుక మీరు చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయమని చెప్తున్నాం ఫ్రెండ్స్. పక్కన గంట బెల్ కనుక నొక్కితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటుంది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంత్రి నారా లోకేష్ గారు కీలక ప్రకటన చేశారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో వారందరికీ ఒక కుటుంబంలో 2 లేదా 3 ఎంతమంది ఉన్నా కూడా ప్రతి విద్యార్థికి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగిందండి. అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైతే జూన్లో స్కూల్ మళ్ళీ ప్రారంభమవుతాయండి. ఎప్పుడైతే విద్యా సంవత్సరంలో స్కూల్ ఎప్పుడైతే ప్రారంభమవుతాయో మొదటి దినాన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని జిల్లాల విద్యార్థులకి ఖచ్చితంగా డబ్బులు అయితే జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మరి విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు చెప్పడం జరిగిందండి. ముఖ్యంగా ఈ కొద్దిమందికి మాత్రం డబ్బులు పడవని చెప్పడం జరిగింది. ఎవరికి పడవంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరిది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారికి పడవండి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి ఐటీ రిటర్న్ దాఖలు చేసేటువంటి వారికి, అలాగే 300 యూనిట్ల పైన విద్యుత్ బిల్లు కాల్చేటువంటి వారికి కావచ్చు, ఏమని ప్రైవేట్ సెక్టర్ లేదా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వారికైతే డబ్బులు పడవని చెప్పడం జరిగిందండి. ఏది ఏమైనా ఫ్రెండ్స్, వెంటనే కూడా మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు కూడా తల్లుల ఖాతాలకు ఈకేవైసీ, ఒకవేళ చాలామంది ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే అలాంటి వరకు ఈకేవైసీ చేసుకోమని చెప్పడం జరిగిందండి. ఈకేవైసీ అక్కడ నియర్గా సిఎస్సి సెంటర్స్లో అనగా ఇంటర్నెట్ సెంటర్లు కానీ లేదా మీ సేవా పరిధులు కానీ వెళ్ళి చేసుకోవచ్చు. ఏదేమైనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వారికి ఆ విద్యార్థులకి అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది. దీంతో పాటుగా మరొకసారి కూడా గతంలో యూనిఫామ్ ఇచ్చేటువంటి వారు యూనిఫామ్తో పాటుగా బ్యాగులు ఇచ్చేటువంటి వారండి. ఇప్పుడు కూడా సేమ్ షూస్. ఇదే విధంగా విద్యా సంవత్సరం స్కూలు ప్రారంభమైన రోజే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి నిజంగా ఒక గొప్ప అనే చెప్పవచ్చు. గతంలో ఏ విధంగా అయితే ఇచ్చేవారో వాటన్నిటి కొనసాగిస్తామని మరి గతంలో అమ్మఒడి అనేటువంటి స్కీమ్ ఉండేది, మీకు మనందరికి తెలిసిన విషయమే. అయితే పేరు అయితే రీసెంట్గా మార్చడం జరిగింది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, మరొకసారి స్కూల్ ప్రారంభమయ్యే విద్యార్థులకు అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అయితే తల్లికి వందనం అనేటువంటి స్కీమ్ అయితే డబ్బులు అయితే ప్రతి తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు డబ్బులు జమ అవుతాయి. దాంతోపాటు 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు చదువుతున్న బిడ్డలకు అందరికీ కూడా యూనిఫామ్తో పాటుగా వారికి గతంలో ఇచ్చేటువంటి బెల్ట్లు కావచ్చు, లేదా యూనిఫామ్ కావచ్చు, షూస్, ఇవన్నీ కూడా తిరిగి ఇవ్వటం జరుగుతుందని మంత్రి నారా లోకేష్ గారు కూడా నిన్నటి దినాన అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది. అంతేవిధంగా ఎంతోమంది విద్యార్థులు ఎదురు చూస్తున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే విద్యార్థులు నిజంగా చెప్పండి ఒక తీపి కబురు అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా మీ విద్యార్థుల తల్లిదండ్రులు మీకు ఒకసారి చాలామంది అకౌంట్ వాడి అయితే 2 సంవత్సరాల వరకు వాడకుండా ఉంటే అలాంటి అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ అవుతూ ఉంటాయి బ్యాంకుల్లో. ఒకసారి వెళ్ళి మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకోనండి. ఒకవేళ ఆధార్ కార్డుకి లింక్ అయిపోయిందా లేదా ఒకసారి తెలుసుకోవటం ద్వారా మీరు నష్టపోకుండా ఉంటారు. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.